Hello everyone, I am Vani, your English madam. I am a trainer in communication and soft skills. I am also a life coach. ఈ రోజు మనం కెరియర్ పరంగా మాట్లాడుతున్నాం కాబట్టి స్కిల్ సెట్స్ ఎవ్రీ ఎంప్లాయర్ ఈస్ లుకింగ్ ఫర్ స్కిల్ సెట్స్. ఒక పర్టికులర్గా ఈ స్కిల్ ఉంటేనే ఆ వర్క్కి పనికొస్తారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా కావచ్చు, మనకి స్కిల్ సెట్స్ అయితే కావాలి. అలాంటి స్కిల్ సెట్స్ మనకు తెలిసి టూ అన్నమాట, హార్డ్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్. నవడేస్ దేర్ ఆర్ ఇన్యూమరబుల్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ సెంటర్స్. మీకు ఒకవేళ ఎంప్లాయబిలిటీ వచ్చేసినా కూడా ఆల్ దిస్ MNCs and all the officials, they are giving you training in soft skills. ఈ సాఫ్ట్ స్కిల్స్ ఏంటి అంటే మనల్ని మనం ఏ ఎన్వైర్న్మెంట్ కన్నా అడ్జస్ట్ చేసుకుంటూ ఒక టీంలో మనం అనుకున్న అవుట్పుట్ని తీసుకురావడానికి పనికొచ్చే మైండ్ ట్రైనింగ్ అన్నమాట. సో ఒక డేలో అక్వైర్ చేసేదైతే కాదు. న్యాచురల్లీ ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ సర్టన్ అమౌంట్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్ మన దగ్గర ఉంటాయి. హార్డ్ స్కిల్స్ అంటారా, మనం స్కూల్స్లో, కాలేజెస్లో, ట్రైనింగ్ సెంటర్స్లో మనం నేర్చుకున్నవన్నీ హార్డ్ స్కిల్స్. దే ఆర్ టీచబుల్, దే ఆర్ మెషరబుల్. ఇన్ని మార్క్స్, ఈ సర్టిఫికెట్, ఇన్ని అని మనం వాటిని ఒక క్వాంటిఫై చేయడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. అలాగే దే ఆర్ మోర్ స్పెసిఫిక్. సో ఒక్కొక్క ఫీల్డ్ వాళ్ళకి వాళ్ళ ఫీల్డ్లో కావాల్సిన నాలెడ్జ్ మనం అక్వైర్ చేస్తాం కదా ఇన్స్టిట్యూషన్స్ ద్వారా. ఇదంతా కూడా మనకి హార్డ్ స్కిల్ అన్నమాట. సాఫ్ట్ స్కిల్స్ ఏంటి అంటే దిస్ ఈజ్ ట్రైనింగ్ అవర్ సెల్వ్స్ టు ఫేస్ ఎనీ సిచ్యువేషన్. లైఫ్లో వచ్చే ఏ సిచ్యువేషన్, కెరీర్, లైఫ్, ఎవ్రీథింగ్ మనం ఫేస్ చేసే వాటిని ఏమంటామంటే మనం సాఫ్ట్ స్కిల్స్ అంటాం. దే ఆర్ అక్వైర్డ్ త్రూ ట్రైనింగ్. మనకు బాగా కరెక్ట్గా మనల్ని గైడ్ చేస్తూ ట్రైన్ చేయడం వల్ల వస్తుంది. రెండోది అబ్జర్వేషన్ వల్ల వస్తుంది, మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ వల్ల వస్తుంది. హార్డ్ స్కిల్స్ ఎప్పుడు స్పెసిఫిక్ అన్నమాట, స్పెషలైజేషన్స్. ఇది ఒక్కొక్క ఉద్యోగానికి సపరేట్గా ఉంటుంది. అయితే సాఫ్ట్ స్కిల్స్ ఆర్ జనరల్. దే ఆర్ జనరల్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ప్రతి వాళ్ళకి కామన్గా కావాల్సిన స్కిల్ సెట్స్ ఏంటి అంటే సాఫ్ట్ స్కిల్స్. ఓకే, అవి ఏంటో ఇవాళ ఒకసారి చూద్దాం. సో మన డ్రీమ్ కెరియర్లోకి ఎంటర్ కావాలన్నా, మనకి అనుకున్న రేంజ్లో గ్రోత్ కావాలన్నా, మనం కాన్ఫ్లిక్ట్స్ లేకుండా లైఫ్లో, మన కెరియర్లో, మన ఫ్యామిలీలో ఎక్కడైనా ముందుకెళ్ళాలన్నా కూడా ప్రతి చోట మనకి ఈ సాఫ్ట్ స్కిల్స్ అవసరం. నేను ఇందాకే చెప్పాను, అబ్జర్వేషన్, ఎక్స్పీరియన్స్, ఇలా పర్సనల్గా నేర్చుకుంటూ వెళ్తాం అనమాట. దీనికి స్టాప్ ఏముండదు. స్కిల్స్ ట్రైనింగ్ అయిపోయిందండి అనే మాట అయితే దీనికి ఉండదు. దీనికి ఉంటుంది. బీటెక్ అయిపోయింది, ఎంటెక్ అయిపోయింది, ఎంఎస్ అయిపోయింది. సో దర్ ఇస్ ఎ కోర్స్ కంప్లీషన్. ఇది లైఫ్ లాంగ్ కోర్స్ అన్నమాట మనకి. సో ఫస్ట్ ఇఫ్ వి టేక్ సాఫ్ట్ స్కిల్స్లో ఉండాల్సింది ఏంటంటే కాన్ఫిడెన్స్. నేను చేయగలను, ఐ కెన్ డూ దిస్. సో ఏ పనైనా మనం చేయాలంటే ఫస్ట్ మన మైండ్ రెడీ అవ్వాలి. మన మైండ్ రెడీ అవ్వాలంటే మనల్ని మనం నమ్మాలి. సో ఇవి చాలా ఉంటాయి అన్నమాట సాఫ్ట్ స్కిల్స్. మనం అన్నిటిని లిస్ట్ అవుట్ చేయాలంటే దే కమ్ టు హండ్రెడ్స్. అందుకని మనం మోస్ట్ వాల్యూడ్, ప్రతి వాళ్ళు దేనికోసం అయితే ఒక ఎంప్లాయర్ మన దగ్గర నుంచి చూస్తున్నారో అలాంటి వాటిని ఇవాళ డిస్కస్ చేద్దాం. కాన్ఫిడెన్స్ ఉండాలి. సెకండ్ వన్, మనకి మంచి టైం మేనేజ్మెంట్ ఉండాలి. ఏ థింగ్ని ఎప్పుడు చేయాలో, దేన్ని ఎలా ప్రయారిటైజ్ చేయాలో. చాలా థింగ్స్ మనం ఒకేసారి చేయాలనుకోండి, ఒక్కొక్క దానికి ఒక ప్రయారిటీ ఉంటుంది. కొన్ని టైం బౌండ్, ఇంత లోపల అయిపోవాలి. సో దానికి మనం కరెక్ట్గా ప్లాన్డ్గా టైంని అలాట్ చేసుకుంటూ వెళ్ళి ఆ ప్లాన్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తే మనం కరెక్ట్గా టైం మేనేజ్మెంట్ చేయొచ్చు. చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా వైజ్ డెసిషన్స్ తీసుకుని ఇంప్లిమెంట్ చేయడంలో ముందు వెనక అవ్వడంతో బిజినెస్లు కొలాప్స్ అయిన సందర్భం కూడా ఉంది. సో వాట్ కాకుండా ఒక డెసిషన్ విషయంలో వెన్ కూడా చాలా 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 ఇంపార్టెంట్. అందుకని టైం మేనేజ్మెంట్ ఈజ్ అనదర్ వే ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్. నెక్స్ట్ వన్ ఇస్ సెల్ఫ్ మేనేజ్మెంట్. మనల్ని మనం మేనేజ్ చేసుకోవాలి. మన గ్రూమింగ్, మన బిహేవియర్, మన ఎమోషన్స్ ఎక్కడ ప్రదర్శించాలి, ఎక్కడ ప్రదర్శించకూడదు, ఇది
వాట్ షుడ్ నాట్ బీ డన్, వాట్ షుడ్ బీ డన్. ఓకే, దీన్ని తెలుసుకోవడమే మనకి సెల్ఫ్ మేనేజ్మెంట్. చాలా చాలా మేనేజ్ చేసేయచ్చు మనం ఎక్స్టర్నల్ థింగ్స్ అన్నీ. నేనేం చేస్తానో నాకే తెలీదు, నా మీద నాకే కోపం వస్తుందని మనందరం వాడుతూనే ఉంటాం. అంటే ఏమని అర్థం? మనల్ని మనం కరెక్ట్గా మేనేజ్ చేసుకోవట్లేదని అర్థం. సో సెల్ఫ్ మేనేజ్మెంట్ ఈజ్ అనదర్ సాఫ్ట్ స్కిల్, మనకు కావాల్సిన ఒక మంచి నైపుణ్యం అన్నమాట. నెక్స్ట్ వన్ ఇస్ ఎంపతి. వాట్ ఈస్ ఎంపతి? సింపతి విన్నారు కదా. ఎంపతి అంటే ఒక సిచ్యుయేషన్లో ఎదుటి వాళ్ళ యొక్క ఫీలింగ్స్ అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది, వాళ్ళలాగా మనం ఫీల్ అయ్యి వాళ్ళ రోల్కి మనం ఎంటర్ అయ్యి అలా చేసుకోవడమే ఎంపతి అన్నమాట. ఒక సిచ్యువేషన్లో ఉన్నారు, అయ్యో వాళ్ళు ఈ సిచ్యువేషన్లో ఉంటే నేను ఉంటే అక్కడ ఏం చేస్తాను, నేను ఎలా రెస్పాండ్ అవుతాను, నేను ఎలా రియాక్ట్ అవుతాను అని ఎదుటి వాళ్ళ గురించి మనం ఆలోచించడమే మనకి ఎంపతి. సో ఆల్ గుడ్ పీపుల్, ఆల్ వైస్ పీపుల్ ఎంపథైజ్. అవునులేండి, మనం ఆ సిచ్యువేషన్లో ఉంటే ఏం చేస్తాండి, అలాగే చేయాలి కదా అని మనం ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడానికి మనకు ఒక రోట్ వస్తుందన్నమాట. అలా రావాలంటే మనకి ఎంపతి ఉండాలి. నెక్స్ట్ వన్ ఇస్ ఫ్రెండ్లీనెస్. ఓకే, చాలామంది రిజిడ్గా ఉంటారు, నేను ఆఫీసరు, వీళ్ళు ఇది, వాళ్ళది, ఆ క్యాడర్, ఇంకోటి. ఆ ఓపెన్నెస్ లేకపోతే వాళ్ళ మైండ్ సెట్ కరెక్ట్గా ఉన్నట్టు కాదు. దే మస్ట్ బి ఫ్రెండ్లీ టు ఆల్, దే మస్ట్ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్, దే మస్ట్ రిసీవ్ ఎవ్రీథింగ్. అప్పుడే వాళ్ళకి అనుకున్న రకమైన గ్రోత్ వస్తుందన్నమాట. చాలామందికి ఏమవుతుంది అంటే ఎదుటి వాళ్ళ నుంచి రిసీవ్ చేసుకోలేక, వాళ్ళ మూడ్ కరెక్ట్గా లేక, ఓపెన్గా లేకపోవడం వల్ల చాలా చోట్ల మంచి విషయాలు వినడం, మన గ్రోత్కి పనికొచ్చే విషయాలు కూడా కోల్పోతాం. వాడు చెప్తే నేనెందుకు వినాలి అనుకుంటాం, మనకంటే చిన్నవాళ్ళు చెప్తే మనకెందుకు, నా జూనియర్, ఇలా ఉన్న వాళ్ళు ఎవరికి కూడా గ్రోత్ ఈజీగా రాదు. నెక్స్ట్ వన్ ఇస్ అంబిషన్ ఆర్ ఎయిమ్. సో ఒక మోటివేషన్ ఫ్యాక్టర్ ఏంటి ఎవరికైనా గ్రోత్కి అంటే, మన లోపల ఉన్న ఒక తీరని కోరిక తీర్చుకోవాలి దాన్ని. సో దాన్ని డ్రీమ్ అనండి, ఎయిమ్ అనండి, అంబిషన్ అనండి, గోల్ అనండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్, మనం దాన్ని తీర్చుకోవాలి అంటే దానికోసం మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. సో లైక్ దట్ ఈ అంబిషన్, స్ట్రాంగ్ డిజైర్ టు అచీవ్ అన్నమాట. దేనైనా నేను అచీవ్ చేసేయాలి అన్న ఒక స్ట్రాంగ్ డిజైర్. ఆ డిజైర్ని అచీవ్ చేయడం కోసం మనం చేసే ఎఫర్ట్స్లోనే మనకి స్కిల్ సెట్స్ అన్నీ మనం ఎగ్జిబిట్ చేయాల్సి ఉంటుంది. అన్నీ కలిపి మనం ఎగ్జిబిట్ చేస్తూ ఉన్నాము అంటే సక్సెస్ మన నుండి దూరంగా వెళ్ళదు, మనతో పాటే మన షాడో లాగా మన వెంట నడుస్తుంది అన్నమాట. అంబిషన్ ఉన్న తర్వాత నెక్స్ట్ ఉండాల్సింది ఏంటంటే ఫోకస్. ఫోకస్ అంటే మనం ఏం చేయదలుచుకున్నామో దాన్ని మాత్రమే చేయాలి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఒక వేసవకాలం అనుకోండి, ఇద్దరు బ్రదర్స్ ఒక ఏటి గట్టును నడుస్తూ ఉన్నారు. వాళ్ళకి బాగా దప్పికేసింది, కానీ ఏట్లో నీళ్ళు లేవు. మనందరికి తెలుసు, కొంచెం లోతుగా తవ్వుతూ ఉంటే చలమ అంటారు దాన్ని. అందులో చల్లటి నీళ్ళు వచ్చేస్తాయి అన్నమాట, ప్యూర్గా. కొంతసేపటికి డస్ట్ అంతా క్లియర్ అయ్యి చాలా ప్యూర్ వాటర్ వస్తుంది, పోర్టబుల్, మనం తాగొచ్చు దాన్ని. అలా తవ్వడం మొదలు పెట్టారు దప్పికేసిందని. పెద్దవాడు ఏం చేశాడంటే, ఒక చోట తవ్వాడు, నీళ్ళు దొరకలేదు, ఇంకొంచెం ముందుకెళ్ళాడు, అక్కడ తవ్వాడు, నీళ్ళు దొరకలేదు, ఇంకా ముందుకెళ్ళాడు, మళ్ళీ ఒక చిన్న గుంట తవ్వాడు, నీళ్ళు దొరకలేదు, అలా వెళ్తూనే ఉన్నాడు. తమ్ముడు ఏం చేశాడు, తవ్వాడు, ఇంకా లోతుగా తవ్వాడు, ఇంకా లోతుగా, ఒకే పాయింట్లో అలా తవ్వుతూనే ఉన్నాడు. నీళ్ళు ఎవరికి దొరుకుతాయో నేను చెప్పక్కర్లేదు కదా. దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ అస్ ఫోకస్. మనం చేస్తున్న ఎఫర్ట్ని కంటిన్యూస్గా అదే విధానంలో, అదే రూట్లో చేసుకుంటూ వెళ్ళడమే ఫోకస్. అలా ఫోకస్ చేసిన తమ్ముడికి కాసేపటికి మంచినీళ్ళు దొరికాయి, కానీ అన్నయ్య డిఫరెంట్ ఫీల్డ్స్ అన్నమాట ఇవి, డిఫరెంట్ ప్లేసెస్లో అలా తవ్వుతూ ఉన్నాడు, ఎక్కడా అతనికి దొరకలేదు. ఆ తర్వాత కావాల్సింది కామన్ సెన్స్. మనకి సమయానికి తగినట్టుగా, సమయస్ఫూర్తి అన్నమాట. ఆ సమయానికి తగినట్టుగా రియాక్ట్ అవ్వడం వల్ల కూడా చాలా సమస్యల్ని మనం అధిగమించవచ్చు. ఆ కామన్ సెన్స్ ఎందుకు కావాలి అంటే సిచ్యుయేషన్ అనాలిసిస్. ఆ సిచ్యువేషన్ని మనము కరెక్ట్గా అనలైజ్ చేయాలి. ఓకే, ఇవన్నీ చేయాలి అంటే మనకి తగినంత ఉత్సాహం రావాలి, ఎంతూజియాజం. మనం ఆప్టిమిస్టిక్ అంటే పాజిటివ్గా ఉండాలి. నేను చేయగలను, ఇదేమీ కష్టం కాదు, దీన్ని అధిగమించగలను అన్న
విశ్వాసం ఉండాలి. సో ఈ కాన్ఫిడెన్స్ నుంచి, ఆప్టిమిజం నుంచి ఇవన్నీ కూడా మనకి సాఫ్ట్ స్కిల్స్. సో దే ఆర్ నీడెడ్ ఫర్ everywhere in life. They are needed everywhere in life. Repeat. ఈ సాఫ్ట్ స్కిల్స్ మనకి జీవితంలో ప్రతి రంగంలో ఉపయోగపడతాయి, ఇంట్లో కూడా, ఫ్యామిలీ రిలేషన్స్లో కూడా. కాబట్టి all of you try to brush up your soft skills and start your training from today. Okay, signing off, Srivani.